వైసీపీ బీజేపీలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. పాలకపక్షం ప్రతిపక్షం బీజేపీతో కనిపించని పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. డిఎల్ రవీంద్రారెడ్డిని షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. డిఎల్ రవీంద్రారెడ్డి సహకారం కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరమన్నారు. షర్మిల పార్టీలోకి ఆహ్వానించడంతో ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ కుల మత ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారామె. వైసీపీ బీజేపీలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. పాలకపక్షం ప్రతిపక్షం బీజేపీతో కనిపించని పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. డిఎల్ రవీంద్రారెడ్డిని షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. డిఎల్ రవీంద్రారెడ్డి సహకారం కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరమన్నారు. షర్మిల పార్టీలోకి ఆహ్వానించడంతో ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ కుల మత ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారామె. నాన్నకి చాలా దగ్గరవాడు, నాన్నతో కలిసి పనిచేసిన వాడు. ఎన్నో సందర్భాలు ఐఎమ్ ష్యూర్ దే హ్యావ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్. అంతేకాదు డిఎల్ రవీంద్రారెడ్డి అంకుల్ గారు బేసిక్ గా కాంగ్రెస్ మనిషి. ఈయన డిఎన్ఏ కాంగ్రెస్ అని మాకు పూర్తి విశ్వాసం. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి గెలిచే దిశగా ఈ ఎన్నికలకు కూడా మాతో కలిసి పనిచేయాలని కోరడానికి వచ్చాను.